హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ శ్రీ రామనవమి గురించి చెప్తాను. ఈ సంవత్సరం తిథుల ప్రకారం మనం ఏప్రిల్ 17వ తేదీన రామనవమి జరుపుకుంటాము. ఇప్పుడు రామనవమి ఎందుకు జరుపుకుంటామో వినండి. చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నమందు మేషరాశి యందు రవి, మంగళ, గురు, శుక్ర, శనేశ్వరుల ఈ 5 గ్రహములు ఉచ్చ స్థితిలో ఉండగా శ్రీరాముడు కౌసల్యకు జన్మించాడు. ఇదే రోజున రాముడి పుట్టినరోజు, రాములవారి పట్టాభిషేకం, ఇంకా జానకి రాముల కళ్యాణం జరిగింది కనుక మనం శ్రీరామనవమి జరుపుకుంటాము. ఈ రోజున పానకము, వడపప్పు ప్రసాదముగా ఇస్తాము. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీ ప్రవళిక వాయువేగుల. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.